అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. 27కి ఎలక్షన్ జరగబోతుంది. సో ఎట్లుందన్న అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు? ఏ పార్టీని గెలిపిద్దామని విద్యార్థులు అనుకుంటున్నారు? అంటే ఇది జనరల్‌గా ఎంపీ ఎలక్షన్సో లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్సో లేకపోతే లోకల్ ఎలక్షన్స్ అయితే కొంత డిఫరెంట్ వే ఉండేది. ఇది పూర్తిగా పట్టభద్రుల సంబంధించినటువంటి ఎలక్షన్స్. ఇది చాలా క్లారిటీగా అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ విజ్ఞత కలిగిన వాళ్ళు, విధేయత కలిగిన వాళ్ళు, ఈ ఈ సమాజంలో గ్రాడ్యుయేట్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నోళ్ళు. కాబట్టి గతంలో కూడా మనం చూసుకున్నాం ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా అనుకున్న దానికి డిఫరెంట్ వేలో రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు చాలా ఇప్పుడున్న ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, అలాగే ఖమ్మం సంబంధించిన దాంట్లో చూస్తే చాలామంది అభ్యర్థులు ఇండిపెండెంట్స్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రధాన పార్టీ వాళ్ళు చూసుకుంటే చాలామంది ఉన్నారు. గతంలో పోటీ చూసుకున్నట్టు తీర్మాల్ మన్నలు కావచ్చు, అట్లాగే పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు అభ్యర్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అనేక మంది వేరేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు కోదండరామ్ గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్కి కలిసి మెర్జ్ అయి ఉండటం వల్ల గతంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి తీర్మాన మల్లనకి ఇప్పుడు మద్దతు ప్రకటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి రాకేష్ రెడ్డి కావచ్చు, అలాగే మనోడు ఇప్పుడు బీఆర్ఎస్లో పోవడం వల్ల మనోడు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థిగా ఉన్నాడు. వీళ్ళంతా కూడా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ నామకాస్తులు నన్ను పరిస్థితి ఉంది. అట్లాగే వీళ్ళ నుంచి కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి అశోక్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉన్నటిదాకా ఉండి కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ 5గురు అభ్యర్థుల గురించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా చర్చ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థిగా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళ గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకుంటే గత ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళలో తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి చూసుకున్నట్టయితే తను ఒక జర్నలిస్టా, అసలు ఆ విధంగా ఉండడా లేడా అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. గతంలో చూసుకున్నట్లయితే వేరే పార్టీలు బీజేపీ ఇవ్వడం జరిగింది, తర్వాత 7200 అని చెప్పడం జరిగింది, తర్వాత తన అవసరాల కోసం అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ని విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ అధికారం రాగానే కాంగ్రెస్ మాత్రం అన్ని చేస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోర్ చూసుకున్నట్లయితే ఆయన ఎన్ని పార్టీలు మారిండో, ఎన్ని రంగుల జెండాలు మార్చిండో కనీసం మీడియా వాళ్ళకి తనను కూడా మర్చిపోయినట్టు పరిస్థితుంది. ఒకరోజు సింహం గుర్తు మీద దీనికి సీఎం అభ్యర్థిగా నేనే ఉంటానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ నన్ను ఇక్కడే ప్రకటిస్తుందని చెప్పేసి మల్లారెడ్డి మీద పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అట్లాగే ఈ బీజేపీ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇట్లా ఎన్ని రకాలుగా ఈ ఊసర వెళ్ళి వేషాలు వేసిండో ప్రజలందరూ చూసిండు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్కి థ్రెటన్ అవుతుందో, ఇబ్బంది అవుతుందో, వీటితో మనకి గోల్ ఎందుకు అని చెప్పేసి ఈరోజు గతంలో ఉన్నటువంటి అభ్యర్థి అక్కడే ఉంది కాబట్టి మెజార్టీ ఓట్లు వచ్చినాయి కాబట్టి గ్రాడ్యుయేట్స్ మళ్ళీ ఆయనకి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఫ్లేవర్ని ఇప్పుడు ఉన్నటువంటి కట్టసీని మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకి అనేటువంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఈరోజు సగం మందికి కూడా ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేయాలనుకున్న అందరూ కూడా ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఓటు వేసే పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కోల్పోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీజేపీలో ఉన్నటువంటి మొన్నటిదాకా పనిచేసినటువంటి ఆయన రాకేష్ రెడ్డి అన్ని రాజకీయ సిద్ధాంతాలను అన్ని కూడా పక్కలు పెట్టేసి మళ్ళీ తన అవసరాల కోసం, స్వప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ మారిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసుకున్నట్లయితే పూర్తి వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మన రాకేష్ రెడ్డిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రేమేందర్ రెడ్డి చూసుకున్నట్లయితే అసలు ఆయన నామినల్లో లేనటువంటి పరిస్థితి. బీజేపీ నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన దాంట్లో బీజేపీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందరికి తెలిసిందే. కాబట్టి ఆయనకి ఆటోమేటిక్గా థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు డిఫరెంట్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రభుత్వంలో ఉండి మొన్నటిదాకా ప్రభుత్వాన్ని కొట్లాడి చేసి ఎప్పుడూ నిత్యంగా కొట్లాడే అశోక్ సార్ లాంటి వారు కావచ్చు, బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర కొంతమంది అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప ప్రధాన పార్టీలు అనేటువంటి వీళ్ళ మీద మొగ్గు చూపే పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా వీళ్ళు పూటకొక పార్టీ మార్చి, పూటకొక జెండా మార్చి ఈరోజు ఏమాత్రం కూడా రాజకీయ విలువలు లేకుండా, సైద్ధాంతిక విలువలు లేకుండా ఉన్నటువంటి ఇట్లాంటి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, లేకపోతే ఏనుగు రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులు కాకుండా ఈరోజు ఆల్టర్నేట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళుగా విద్యార్థుల పక్కన, గ్రాడ్యుయేట్స్ పక్కన ఈరోజు
సమాజం పట్ల ఆలోచించే వ్యక్తుల్ని ఈరోజు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అశోక్ సార్ లాంటి వాళ్ళని, జడ్సన్ లాంటి వాళ్ళని ఎన్నుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మేము యూనివర్సిటీ విద్యార్థులకి అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకోటి తీర్మానం కేటీఆర్ గారు కమెంట్ చేసి తీర్మానం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అండ్ ఒకవేళ సపోజ్ ఆయన గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ కావాలని ఇటు బక్క జడ్సన్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, సో వీళ్ళని లీలవుతుంది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారా? వాస్తవం నిజంగా ఉండొచ్చు వాస్తవానికి. అయితే మేము కూడా తీన్మార్ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మాకు. మేము ఇదే యూనివర్సిటీ విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా క్యూన్యూస్ లో ఒక డిబేట్ ఉంటే పోయిన సందర్భంలో అది చాలా ప్రధానమైన ఇష్యూ. యూనివర్సిటీలో చాలా మంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసినటువంటి సెక్యూరిటీస్ వాళ్ళని కొత్త వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర యాదవ్ వచ్చిన తర్వాత సెక్యూరిటీని మొత్తం తీసేసి బీ సెక్యూర్ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ అనుకూలమైనటువంటి ఆ అనుబంధాన్ని బీ సెక్యూర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని గతంలో పాత పనిచేసినటువంటి సెక్యూరిటీ వాళ్ళకి నెలకి 2,000, 3,000, 5,000, 6,000 జీతాలు ఇచ్చి కూడా అవి కూడా సక్రంగా అయినట్టు పరిస్థితుంది. అట్లాంటి వాళ్ళ 30 ఏళ్ళ పాటు చేసిన వాళ్ళు ఒకేసారి తీసివేసి ఈరోజు బీసెక్యూరి వాళ్ళకి 20,000, 30,000 ఇచ్చారని చెప్పేసి అప్పుడు వాళ్ళు తీసివేయాలి, రెగ్యులర్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించాలని చెప్పేసి మేము మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో క్యూన్యూస్ సంబంధించిన దాంట్లో నేను కావచ్చు, ఇతర అనేక విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా మేము పోయి మాట్లాడటం జరిగింది. చాలా బర్నింగ్ విషయం అది అప్పుడు చాలా జరిగింది. కానీ మేము క్యూన్యూస్లో మాట్లాడినాం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, టెలికాస్ట్ అయితే అని చెప్పేసి మేము అందరూ కూడా అభిప్రాయపడినాం. తర్వాత సాయంత్రం కల్లా మళ్ళీ వీసీ రవీంద్ర యాదవ్తో మాట్లాడి సెట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆ డిబేట్ని టెలికాస్ట్ చేయనట్టు పరిస్థితి ఉంది. ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమకారులుగా అనేక సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాట్లాడినని కూడా ఏమాత్రం కూడా టెలికాస్ట్ చేయకుండా ఇవన్నీ ఆ వీడియోస్ అన్ని తీసుకుపోయి బయట వాళ్ళకో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి షేర్ చేసుకొని టెలికాస్ట్ చేసుకుంటామని చెప్పేసి మాట్లాడి అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నటువంటి అనేక అభిప్రాయాలు, ఆరోపణలు కూడా చాలా వచ్చినాయి. ఖచ్చితంగా మేము ఇన్ని పార్టీలు మారి ఇన్ని రంగులు వేసేసినట్టు తీర్మానం మల్లన్న అవి చేయలేదంటే నమ్మశక్యంగా అనేటువంటి విషయం. ఖచ్చితంగా చేసే ఉంటాడు దాన్ని. కాబట్టి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కొంతమంది అలాగే సందర్భాల్లో కూడా ఆయన బెదిరించిందని చెప్పేసి కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, రిమాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించదగ్గర విషయాలే. ఇంకోటి ఇంతకుముందు మీరు రవీందర్ అని చెప్పేసి చెప్పారు కదా, సో అప్పుడు నాకు ఇది వచ్చింది అంటే కొత్తగా అతని పదవీ కాలం అయిపోయిన నేపథ్యంలో కొత్తగా ఇన్ఛార్జ్ వీసీగా దానా కిషోర్ని తీసుకొచ్చారు. సో ఎట్లా అన్న రవీందర్ గారి గురించి మీ ఎక్స్ వీసీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు, సో అతని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 100 ఏళ్ల ఈ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ఒక్క వీసీ కూడా అత్యంత నిర్బంధంగా ఎంతగానో చేసిన పరిస్థితి లేదు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ ఉద్యమం కోసం ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రము అయినప్పటికీ కూడా ఇక్కడ ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక వేల సభలు జరిపినాం. దానికి అప్పుడు ఆంధ్ర పోలీసులు కావచ్చు వాళ్ళందరూ కూడా సహకరించిన పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత విముక్తి అయినము, స్వేచ్ఛ వచ్చింది, మన రాష్ట్రంలో మనం చాలా అద్భుతంగా ఉండొచ్చు అని చెప్పి మనం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర యాదవ్ వచ్చిన మొట్టమొదటి సర్క్యులర్ ఏం చెప్పిన ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏ ఒక్క విద్యార్థి సంఘం కావచ్చు, ఏ ఒక్క యాక్టివిటీస్ కావచ్చు, ఎవరైనా సరే కనీసం ఇక్కడ ప్రోగ్రామ్ చేయొద్దు, నిరసన చేయొద్దు అని చెప్పేసి మొట్టమొదటిసారి ఇక్కడ మాకు వాక్చాతుర్యాన్ని, మా స్వేచ్ఛని హరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొట్టమొదటిది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ప్రగతి భవన్కి ఏ విధంగా అయితే కంచెలు పెట్టుకున్నదో అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి మొత్తం కూడా కంచెలు వేసినట్టు పరిస్థితి లేదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుండి మన ఎన్సీసీకి గేట్కి తాళం వేసిన పరిస్థితి ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గర కంచెలు వేసినట్టు పరిస్థితి లేదు. ఇట్లా యూనివర్సిటీలో ఎక్కడ తీసుకున్నా కూడా పూర్తిగా నిర్బంధమైన పరిస్థితి ఉంది. మీరు చూసుకోవచ్చు, ఒక 3 ఏళ్ల క్రితము వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు బౌన్సర్లను పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఏర్పాటు చేసింది. బౌన్సర్లో పెట్టుకున్న తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత అది తీసేసుకొని మళ్ళీ బీసెక్యూర్ అనే దాన్ని తీసుకొని దాంట్లో షేరింగ్ కోసం అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చి బీసెక్యూర్లో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మనందరం కూడా గతంలో మాట్లాడుకున్నాం. వాళ్ళని పెట్టుకున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏ ఒక్క ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసరా లేకపోతే యూనివర్సిటీ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేసిన పరిస్థితి. ఆయన పోతుంటే ముందు ఒక కాన్వాయ్, వెనకొక కాన్వాయ్ వ్యవస్థ. ఎక్కడైతే డిపార్ట్మెంటల్లో అలాగే విద్యార్థుల సమస్యల కోసం ఈ అనేకమైన యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో అక్కడ పనిచేసినటువంటి గార్డ్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఆయన పక్కన చుట్టూ తిప్పుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు అనేకమైనటువంటి సమస్యలు
యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఇట్లా అనేక రకమైన సమస్యలు ఉన్నా కానీ ఏమాత్రం పరిష్కరించకుండా టైమింగ్ కలవటం కోసము యూనివర్సిటీ ప్రొఫెసర్ లేకపోతే ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి వేరే వాళ్ళు ప్రభుత్వ అధిక మినిస్టర్ లాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది యూనివర్సిటీకి చాలా 3 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి, ఎక్కడ ఏమైనా అభివృద్ధి చేసిండా అని చెప్తే అడుగుతుంటే ఎక్కడ లేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా మాట్లాడితే ఆ బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఈ బిల్డింగ్ కట్టిన ఈ బిల్డింగ్ కట్టిన అని చెప్పేసి అంటున్నారు. మీరు చూసుకోవచ్చు 100 సంవత్సరాల పైలాలని చెప్పేసి అక్కడ కనబడతా ఉంది ఆ ప్లేస్ లో ఏ మాత్రం కూడా అది ఇంచుమించు 2 ఎకరాల దాకా ఆ ల్యాండ్ ఉంటుంది. ఆ మొత్తం కూడా 1,30,00,000 దాకా ఆ బిల్లు శాంక్షన్ అని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం కట్టు చూసుకున్న మొత్తం చూసుకున్నా కానీ కనీసం 20 లక్షలు కావాలి. 20 లక్షలు కానీ ఈరోజు 1,30,00,000 1,20,00,000 తీసుకొచ్చి బిల్లు శాంక్షన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ డిజైన్ లేదు. మీరు చూసుకోవచ్చు కళ్ళెదురంగా ఆర్ట్స్ కాలేజ్ కనబడతా ఉంది. ఆర్ట్స్ కాలేజ్ లోనకపోతే మొత్తం కూడా వర్షం వస్తే క్లాస్ రూమ్స్ మొత్తం కూడా వర్షంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు లైటింగ్ అని చెప్పేసి 12 కోట్ల రూపాయలు చెప్పి లైటింగ్ పెట్టిన అద్భుతంగా చేసిన ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. లోన క్లాసులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూసుకుంటే కూర్చునే బల్లాలు మొత్తం కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం బ్లాక్ బోర్డ్ లేదు. యూనివర్సిటీలు చాలా అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నాయి. మొత్తం కూడా డిజిటల్ సంబంధించినటువంటి బ్లాక్ బోర్డ్స్ వస్తూ ఉన్నాయి. యూనివర్సిటీ మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్లు అద్భుతంగా 6G సంబంధించినటువంటి కంప్యూటర్లు తీసుకొచ్చి యూనివర్సిటీలో ఇన్నోవేటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బయట యూనివర్సిటీలు. అట్లాగే రీసెర్చ్ కోసం ల్యాబ్లు అద్భుతంగా ఇన్నోవేట్ చేసి క్రియేట్ చేసుకుండా అనేక యూనివర్సిటీలు చేస్తూ ఉన్నాయి. కానీ ఏమి పట్టినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే 3 ఏళ్ల పాలన అత్యంత అధ్వానంగా ఈ 100 ఏళ్ల యూనివర్సిటీ చరిత్రలో ఏ ఒక్క వీసీ చేయనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏం చూసుకున్నా కానీ వీళ్ళు ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎక్కడ డబ్బులు వస్తాయా, ఎక్కడ ఈ మొత్తం కూడా డబ్బులు ఎట్లా కొల్లుకోవాలనే మొత్తం చూసారు తప్ప ఏ మాత్రం కూడా ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అకాడమిక్స్ కోసం కృషి చేసినటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థాయి అది. కానీ మేము వివిధ సందర్భాలలో వివిధ రాజకీయ నాయకుల దగ్గరికి లేదా మినిస్టర్ల దగ్గరికి విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ సమస్యలపైన విద్యార్థి సంస్థలపైన రిప్రజెంటేటివ్కి ఇవ్వడానికి పోతే మంత్రులు ఇంటి దగ్గరకో లేకపోతే ఆఫీసుల దగ్గరకో మాకంటే ముందే పోయి బుకేలు పట్టుకొని వంగి నమస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ కావచ్చు ప్రొఫెసర్ల పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉండటం సరైనది కాదు. ఇది యూనివర్సిటీకి విద్యా వ్యవస్థకి చాలా దుర్మార్గమైనటువంటి సందర్భము. కాబట్టి ఆ విధానాన్ని వీళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లు ఎవరైనా కానీ సమాజం పట్ల పూర్తిగా భిన్నాభిప్రాయంలో చెడు వైపు పోతా ఉంటే సమాజాన్ని మార్చేటటువంటి పరిస్థితి ఉంది. అదే వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉండి ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు అనర్గళంగా మాట్లాడి మీరు తప్పులు చేస్తున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి అనేక మంది వైస్ ఛాన్సలర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి కెపాబిలిటీ ఏదైతే ఉందో ఆ కెపాబిలిటీ క్యాబినెట్ హోదాని మర్చిపోయి ఈరోజు మంత్రుల ఇంటి దగ్గర బంట్రోత్తులాగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఈ 10 ఏళ్ల కాలంలో ఇది మొత్తం చూసినాం. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుతా ఉన్నాం. గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ని కలవటానికి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు మినిస్టర్లు అపాయింట్మెంట్ కోసం చెప్పేసి ఈరోజు కింద ఉన్న పిఏలకి వాళ్ళకి గూగుల్ పేలు ఫోన్ పేలు చేసి ఈరోజు ఉన్న వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భిన్నమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు వ్యవస్థలో విద్యా వ్యవస్థను చాలా బలోపేతం చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ జరగాలనుకున్నప్పుడు విద్యా వ్యవస్థని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఉంటుంది. కాబట్టి మంచి అకాడమిషియన్ని విద్యార్థులు బాగా కోరే వాళ్ళని యూనివర్సిటీ బాగా కోరే వాళ్ళని ఈరోజు వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం.